పంటల బీమా పథకం నిజంగా ఎంత దారుణమైన పరిస్థితిలో ఎంత దారుణంగా ఉంది అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై, ఒకసారి ఆ లిఖితపూర్వకంగా ఇచ్చిన రిప్లై ఒకసారి మీరు గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రెండు 2022-23 ఖరీఫ్ సీజన్లో 2022-23 ఖరీఫ్ సీజన్లో అంటే మా ప్రభుత్వ హయాంలో 2022-23 ఖరీఫ్ సీజన్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమాకు వర్తిస్తే 1,18,00,000 ఆంధ్రప్రదేశ్లో 1,18,00,000 దరఖాస్తులు ఉచిత పంటల బీమా వర్తిస్తే 2022-23 ఖరీఫ్ సీజన్లో ఈ 2026-27 ఖరీఫ్లో కేవలం 40 లక్షల దరఖాస్తులు మాత్రమే పంటల బీమా కిందికి వచ్చాయి. ఇది పార్లమెంటు స్వయంగా లిఖితపూర్వకంగా ఇచ్చిన జవాబు ఇది. స్టేట్ వైజ్ and year wise details of number of farmer applications enrolled, area insured and claims paid by the implementing insurance companies for kharif and rabi crops from 2018-19 to 2022-23 under PM FBY as on 30/11/2023. Government of India reply to Parliament question on PM FBY dated 8/12/2023. Parliament ki ichina reply. మరి నేను అడుగుతా ఉన్నా 1,18,00,000 వాళ్ళు చెప్తా ఉన్నా టోటల్ ఫార్మర్ అప్లికేషన్స్ ఎన్రోల్డ్ ఎక్కడ? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2026-27లో కేవలం 40 లక్షలు మాత్రం, అది కూడా ఇన్సూరెన్స్ ప్రీమియం రైతులే కట్టుకుంటే తప్ప. పరిస్థితి ఎక్కడ అంటే 30-35% కూడా ఇన్సూరెన్స్ కవర్లేకి రావడం లేదని చెప్పి తేడ తెల్లంగా కనిపిస్తూ ఉన్న రికార్డ్స్ ఇవన్నీ. పైగా ఇంకా దారుణం ఏమిటి అని అంటే 2023-24 సంవత్సరానికి సంబంధించి, అంటే మా చివరి ఏడాది 2023-24కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024 జూలైలో ఇన్సూరెన్స్కు ప్రీమియం కట్టాల గవర్నమెంట్ తరఫున. దట్ ఈస్ హౌ ఇట్ ఆల్వేస్ గోస్. 23-24 సంబంధించి 24 జూలైలో 23 ఖరీఫ్కి సంబంధించిన ప్రీమియం కట్టాలి. స్టేట్ గవర్నమెంట్ కడితే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చి రైతుల తరపున అండ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రెండు ప్రీమియమ్స్ స్టేట్ గవర్నమెంట్ కడితే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఇవ్వాల్సిన 1/3 పోర్షన్ వాళ్ళు ఇచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు రైతులకు ఇన్సూరెన్స్ ఇస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలైలో కట్టాల్సింది కట్టకపోవడం వల్ల ఏకంగా రైతులకు 3,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఈయన 1,800 కోట్లు 1,100 కోట్లు ఈయన కట్టుంటే రైతులకు 3,000 కోట్లు వచ్చిండు. ఇంకా దారుణం, 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులు దెబ్బతింటే ఇప్పటికీ ఒక పైసా ఇవ్వాల. 2025 అక్టోబర్లో మోంతా తుఫాను వస్తే రైతులకి ఇంతవరకు ఒక పైసా ఇవ్వాల. ఈ రకంగా ఉచిత పంటల బీమా నాశనం చేసినాడు.
సీజన్ ముగిసేలోగానే ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వకుండా అది ఆ పథకాన్ని నాశనం చేశాడు. ఈ క్రాప్ను నాశనం చేశాడు. రైతు భరోసా కేంద్రాలను నాశనం చేశాడు. అగ్రి ల్యాబ్స్ నాశనం, నిర్వీర్యం చేశాడు. ఈరోజు రాష్ట్రంలో ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేని పరిస్థితి ఈరోజు తీసుకొచ్చినాడు చంద్రబాబు నాయుడు గారు.